ఇక నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే ఆర్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అండి జన్మభూమి ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు నా దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని వాళ్ళు ఏడ్చి పెన్షన్ రావట్లేదని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా ఏడ్చేసేదాన్ని. అంటే కొత్త ఆ ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఏడ్చేసేదాన్ని. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు చూశాను ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటి అని. రోడ్లు మేము విలేజెస్కి వెళ్తుంటే రోడ్లు ఎక్కడెక్కడ అంతా అధ్వానంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పేషెంట్లు కానీ వెళ్ళాలంటే కూడా అంబులెన్స్లు కూడా రావు అటువంటి ఏరియాలకి. ఆ ప్లేసెస్ అన్నీ చూసాము. వైఎస్ఆర్సీపీ తర్వాత మేము టీడీపీకి వచ్చిన తర్వాత మొత్తం పెన్షన్స్ ఎవరికైతే లేవో ఆన్లైన్లో ఎక్కిన వాళ్ళందరివి కూడా దాదాపుగా 3,000 పెన్షన్స్ ఆన్లైన్లో ఎక్కి వాళ్ళ చేతికి డబ్బులు రావట్లేదు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం ఫైల్ మొత్తం అప్లికేషన్స్ మొత్తం తీసుకెళ్ళి సీఎం దగ్గర పెట్టినాము. పెట్టి ఇంతమందికి ఆన్లైన్లోకి పెన్షన్లు రావట్లేదని చెప్పిన వెంటనే ఇలా అనేసి సంతకం పెట్టి పెన్షన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఆలగడ్డ తాలూకాకి 3,000 పెన్షన్లు ఒక సంతకంతో నేను తీసుకురాగలిగాను. టీడీపీలోకి వచ్చిన తర్వాత అంతకుముందు రాలేదు, పెన్షన్స్ రాలేదు. అంటే ఆన్లైన్లో ఎక్కినవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎవడైనా ఇస్తారు, అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అట్లా అనట్లేదు. ఆ రోజు టీడీపీ నాయకులు ఎందుకు చేయలేకపోయినారు, మనం వచ్చిన వెంటనే చేయగలిగినాం. ఈరోజు నిజంగా జన్మభూమి ప్రోగ్రామ్స్లో ఆ పెన్షన్లు పంచేటప్పుడు వాళ్ళు చేతులు పట్టుకొని ఆ రోజు నువ్వు చెప్పినావు ఈరోజు ఇస్తున్నావు అమ్మ అని కళ్ళలో నీళ్ళు పెట్టుకొని మా అమ్మని గుర్తు చేసుకుంటే ఇంకా చాలా అది అనిపించింది. అట్లా పనులు చేసుకుంటూ పోతే చాలా నాకు ఇంకేం వద్దనిపించింది. అంటే మీ ఆలగడ్డ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యము అధ్వానంగా ఉంటుంది. అంటే ఆ ములకల బాగు కాలం అనేది అదంతా కూడా సిల్ట్ పేరుకుని పోయి అంతా కూడా అది తీయలేకపోవడంతో ఈ మురుగునీరు అంతా రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ఉంది, దుర్వాసన వస్తుంది, దోమలు ఎక్కువైపోయి అంటున్నారు. అంటే ఆ సిల్ట్ తీయాలంటే 3 కోట్ల రూపాయలు ఏదో ఖర్చు అవుతుందంట. అంటే ఆ సిల్ట్ తీయించి ఆ పరిశుభ్ర ఆళ్ళగడ్డను అందాలగడ్డగా చూపించడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? ఉషారాణి గారు కూడా, చైర్మన్ ఉషారాణి గారితోన మంచి సన్నిహితంగా ఉంటారు. బాగా హోంవర్క్ చేయించుకుని వచ్చినారు. మీరు చెప్పిన మాట వాస్తవమే. ములకల్వాగ్ ఏదైతే ఉందో అది మెయిన్ డ్రైన్. మొత్తం ఆలగడ్డకు సంబంధించిన కాలువలన్నీ ఆ మెయిన్ కాలువ కలిసి అది డ్రైన్ వెళ్ళాలి. కింద సిమెంట్ బెడ్ అది ఏదైతే ఉందో అది లేదు. సో ఏమైపోయిందంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల ఇదంతా కూడా దాని మీద వేయడం వల్ల నీళ్ళన్నీ ఆగిపోతున్నాయి. దానివల్ల వర్షం పడినప్పుడు ఇటువంటి టైంలో నీళ్ళన్నీ బయటికి రోడ్డు మీదకి వచ్చేసి ఇబ్బంది అయిపోతుంది. సో ఈ విషయం నేను మన నారాయణ గారిని కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. పరిస్థితి ఇలా ఉంది, మరి మీరు జనరల్ ఫండ్స్ నుంచి ఎందుకు వాడట్లేదు, అక్కడ నుంచి ఎందుకు వాడట్లేదు అని అన్నారు. జనరల్ ఫండ్స్ ఏమైపోయిందంటే గతంలో వచ్చిన కమిషనర్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే జనరల్ ఫండ్స్లో మామూలుగా వర్కులు ఎవరు పెట్టరు, వాళ్ళు శాలరీస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ వర్కులకి పెట్టుకుంటారు. గతంలో వచ్చిన కమిషనర్లు ఏం చేసినారు, 1 lakh 2 lakhs ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయి జనరల్ ఫండ్స్ అంతా వాడేశారు. తర్వాత ఆలగడ్డ అదొకటి, ఆలగడ్డ నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి రీసెంట్గా మారింది. సో గతంలో ఏదైతే బిల్స్ ఉన్నాయో వాటర్ బిల్స్ కానీ ఆర్డబ్ల్యూఎస్ బిల్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ మీద బర్డెన్ పడ్డాయి. జనరల్ ఫండ్స్ నుంచి కట్టుకుని రావడానికి ఇబ్బంది అయిపోయింది. సో ములకల్వాగు క్లీన్ చేయడానికి 3 కోట్లు, జనరల్ ఫండ్స్ బిల్స్ కట్టడానికి 3 కోట్లు ఆలగడ్డ కాన్స్టిట్యున్సీకి అదే ఆలగడ్డ మున్సిపాలిటీకి అవసరం అని చెప్పి నారాయణ గారిని వెళ్ళి కలిశాను. కలిసిన వెంటనే ఆయన పాపం ఫండ్స్ లేవమ్మా అదేమ్మా ఇదమ్మా అని చాలా చెప్పుకుంటూ వచ్చాను. ఆయన కన్విన్స్ చేసి 6 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించుకొని వచ్చాను. ఆ 6 కోట్లు కూడా మనకి కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వచ్చి ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో నేను రోజు ఆయనకు మెసేజ్లు పెట్టి ఆయనకు గుర్తు చేసి ఆయన వెంటబడి లాస్ట్కి కన్నబాబు గారితో మాట్లాడి అన్నీ చేస్తే మనకి ఒక ఫైల్ మూవ్ అయింది. 1,50,00,000 రూపాయలతోటి శాంక్షన్ చేశారు. నెక్స్ట్ బడ్జెట్ అంటే ఇంకొక 2-3 monthsలో ఇంకొక 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తామని రిటర్న్గా జీవో కూడా ఇచ్చేయడం. ఇప్పుడు 1,50,00,000 నిధులు మంజూరైనాయి, మళ్ళీ పనులు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇంకొక 2-3 daysలో. ఆల్రెడీ మన ఈగర్ ఆఫీస్లో ఉంది, ఇందాకే మాట్లాడినా, ఈగర్ ఆఫీస్లో ఉంది. ఆ ఫైల్ మూవ్ అవుతుంది, ఎస్టిమేషన్స్ వేస్తారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత టెండర్స్కి పిలుస్తారు. టెండర్స్ పిలుస్తారా, మీ వాళ్ళకి ఇచ్చేస్తారా?
సర్లే ఇంకా ఇట్లా ఇంకా పార్టీ మానంత మాత్రం ఇవన్నీ జరుగుతాయి లేదండి. టెండర్ ప్రకారమే వెళ్తుంది. ఎందుకు మా వాళ్ళకి చాలా మందికి వర్కులు రాలేదు, ఇది చేసుకున్నారు. కాంట్రాక్టర్లు మేడం నేను టెండర్ వేస్తున్నా నాకు ఆ వచ్చేదట్టు సిస్టమ్ చూడండి ఇంకా పాలిటిక్స్ కొత్త అండి, ఇంకా అంత స్థాయికి రాలేదు. నేను ప్రస్తుతానికి రూల్స్ ప్రకారమే వెళ్తున్నాము. సో 1.5 కోటి అయితే ఇది రూల్స్ బ్రేక్ చేయరు మీరు ప్రస్తుతానికి భవిష్యత్తులో ఏమైనా చేస్తారు. ప్రస్తుతానికైతే అదే మీరు చెప్తున్నారు కానీ ఎట్లాగో నేను చెప్తే మీరు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. కానీ 1,50,00,000 రూపాయలతో ఈ వర్క్ స్టార్ట్ చేస్తే మాత్రం ఆలగడ్డ ఏదో చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి, అవి చేసేసి స్టార్ట్ చేస్తే మాత్రం అసలు నెక్స్ట్ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా అవుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీకి వద్దు అని చెప్పేసి ఆ రోజు ఆలగడ్డను మున్సిపాలిటీలోకి మారుస్తే పనులు పడతాయి, ట్యాక్స్లు విపరీతంగా పెరుగుతాయి, ఆలగడ్డలు కట్టడానికి రెడీగా లేరు, వద్దు అని చెప్పి ఆ రోజు శోభా నాగిరెడ్డి గారు ధర్నా కూడా చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందన్న ఒక స్వార్థంతో ఆలగడ్డని మున్సిపాలిటీలోకి మార్చారు. చుట్టుపక్కల విలేజెస్ కూడా దాంట్లోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది, 2-3-4 విలేజెస్ గ్రామాలు. ఇప్పటికే పడగండ్ల కావచ్చు, ఇంకోటి ఈ గుట్ట ఏదో సచ్చాడు మేడం, ఇది చింతకుంట్ల, పడకల్ల, నాగిరెడ్డిపల్లె, పాలసాగరం ఇవి కలిపారు కదా ఇప్పుడు. అవన్నీ ఇప్పుడు మున్సిపాలిటీలోకి వచ్చేసాయి కదా, వాళ్ళకి రావడం వల్ల పన్నులు పెరిగాయి తప్పితే ఏమీ లేదు. మున్సిపాలిటీలోకి మారడం వల్ల వాళ్ళకి మామూలుగా గ్రామంలో జరిగే ఎన్ఆర్జీఎస్ వర్కులు కూడా వాళ్ళకి వర్కులు లేవు, ఏమీ లేవు, డెవలప్మెంట్స్ లేవు, రోడ్లు లేవు అంటున్నారు వాళ్ళు. నేను గవర్నమెంట్ ప్రపోజల్ కూడా పెట్టాను, మున్సిపాలిటీ సరే టౌన్ ఒకవేళ పెట్టినా కూడా ఈ గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీ నుంచి తీసేయాలని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కదా జీవో, దాంట్లో విలీనం చేస్తూ వచ్చింది కదా, మళ్ళీ జీవో రద్దుకు మీరు పెట్టారా? గ్రామాలు ఇబ్బందులు పడుతున్నారు, దాంట్లో మున్సిపాలిటీ నుంచి తీసేయమని మనం ప్రపోజల్ పెట్టాము. జరగని పక్షంలో పరిస్థితి జరగదు అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే జరగకపోతే ఇంకా పనులు కూడా తగ్గించుకుని రావడం కానీ, లేకపోతే మనము ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ, ఇటువంటి దాని మీద కాన్సన్ట్రేట్. డెవలప్మెంట్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? డెవలప్మెంట్ తప్పకుండా అండి. ప్రతి ఒక్క ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా రైతులందరూ కూడా అందుబాటులో ఉండి, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే ఏదైనా క్రాప్ డ్యామేజ్ కానీ, రుణమాఫీలు కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సిన స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా మాట్లాడి పెట్టడం జరిగింది. ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే నాకు ఫోన్ చేస్తారు, నేను మళ్ళీ అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా తక్కువైనా కూడా నేను ఇమీడియట్గా మళ్ళీ ప్రభుత్వం సైడ్ నుంచి మాట్లాడి వాళ్ళకి వెంటనే స్టాక్ ఇప్పించడం కానీ, ఇటువంటి ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నాము. ఈ ములకల్ వాగు తర్వాత ఇది మన అడ్మినిస్ట్రేషన్ కింద 3 కోట్లు శాంక్షన్ అయిపోతే ఆలగడ్డ మున్సిపాలిటీ ఒక లైన్కి వస్తుంది. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.